గత ప్రభుత్వంలో అసలు తెలంగాణ కోసం ఉద్యమించిన వాళ్ళందరినీ దూరంగా పెట్టిన ప్రభుత్వం గత ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఎవరెవరైతే ఉద్యమాలలో ఉండి వాళ్ళకి ఏదైతే బెనిఫిట్స్ రాలేదో వాటి కోసం నిరంతరం కృషి చేస్తూ ఆ కవులనైనా కళాకారులైనా గౌరవిస్తూ ప్రతి ఒక్కరిని గౌరవంగా చూస్తున్న ప్రభుత్వం ఇది. రాను రాను మరింత వాళ్ళకి ఏ రకమైన బెనిఫిట్స్ రావాలనో, అసలు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు ఏ విధమైనటువంటి గుర్తింపు రాలేదో వాళ్ళందరినీ గుర్తించి గౌరవించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది, ఆల్రెడీ చేస్తున్నది. గత ప్రభుత్వ వ్యవహారం ఎలా ఉందంటే చెప్తారు. గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల పట్ల గత ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరిని ఈ ప్రభుత్వం అనుసరించదు. ఖచ్చితంగా ఉద్యమకారుల గురించి ఆలోచిస్తుంది. బరాబర్ ఉద్యమం చేసిన వాళ్ళకు ఏ విధంగా చేయాలో కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తప్పకుండా వచ్చే 3 ఏళ్లలో తప్పకుండా వాళ్ళకు సరైన రీతిలో గౌరవం లభిస్తుంది. నిజంగా చెప్పాలంటే అంటే ఎవరికైతే కొంచెం పలుకుబడి ఉందో, ఎవరైతే రీచ్ అవుట్ చేయగలుగుతారో వాళ్ళందరికీ వస్తుంది. కానీ నాకు తెలియడం ఏంటంటే ఇంకా చాలా మంది ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలాగే అర్జున అవార్డుకి గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇంకా గవర్నమెంట్ నుంచి ఇంకా వాళ్ళకి ఏవి రాలేదు. అది తొందరగానే గవర్నమెంట్ నుంచి రావాలి అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రెండో గవర్నమెంట్ కూడా వచ్చినాక కూడా ఇంకా ఏమీ అవ్వలేదు. ఇది కొంచెం ఏమైనా చేయాలని మేము ప్రార్థిస్తున్నాము. అంటే ప్రభుత్వం నుంచి సరైన గుర్తింపు ఉంటుందంటారా? ఒకటండి, యాక్చువల్లీ కళాకారులకి ఉద్యమకారులకి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినాక కొంచెం రికగ్నిషన్ అయితే వస్తుందండి. కానీ దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో రావట్లేదు. ఎంతో మంది మన తెలంగాణలో చాలా మంచి విద్యార్థులు ఉన్నారు, చాలా మంది ఆటగాళ్ళు ఉన్నారు, చాలా మంది నటులు ఉన్నారు, వేరే ఉన్నారు, అన్ని ఫీల్డ్ లో ఉన్నారు. కానీ అంత గుర్తింపు ఏం రావట్లేదు. ఎంతో మంది పిల్లలు అంటే ఇప్పుడు గుర్తింపు వస్తేనే కదా మళ్ళీ మనం దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్ మనం మళ్ళీ పోటీ చేసి మెడల్స్ తెచ్చుకోవాలని ఉంటుంది మనకి. కానీ బ్రదర్ మీరు అన్నట్టుగా ఏదన్నా కూడా లైక్ స్టడీతోనే సాధ్యమవుతుంది అని చెప్పి పేరెంట్స్ కూడా అనుకుంటూ ఉంటారు. ఆ స్టడీని పక్కకు పెట్టి వాళ్ళు ఉన్నటువంటి ప్యాషన్ తో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అటు ప్రభుత్వం నుంచి కానీ ఏమన్నా చిన్నటువంటి స్కీమ్స్ యూటిలైజేషన్ కావచ్చు, అటువంటి ఏమి ఉన్నాయంటారు గవర్నమెంట్ నుంచి? మన గవర్నమెంట్ నుంచి ఏవైతే మనకి పథకాలు ఉన్నాయో, స్కీమ్స్ ఉన్నాయో, ఇవి వాళ్ళు ఇంకా బయటగా ఓపెన్ గా అందరికీ తెలియజేయాలి, అవేర్నెస్ లో కూడా తీసుకురావాలండి. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది పిల్లలు ఎంతో వేరే టాలెంట్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ ఆ టాలెంట్ గుర్తించకుండా వాళ్ళని అదే రూట్ లో ఎడ్యుకేషన్ అనేనో లేకపోతే ఇంకేదైనా అనేనో మనం వాళ్ళని ఫోర్స్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ పొటెన్షియల్ రీచ్ అవ్వలేరు, వాళ్ళు సక్సెస్ పొందలేరు, లైఫ్ లో ఫ్రస్ట్రేట్ అవుతారు, అసలు ఒక ఎమోషనల్ దీంట్లో డౌన్ లో అయిపోతారు. సో ఈ పథకాల గురించి ఇవన్నిటి గురించి వాళ్ళు క్లియర్ గా తెలుసుకోవాలి, అందరికీ తెలియపరచాలి గవర్నమెంట్ కూడా. ఈ వేషధారణ దీపావళి పండుగ రోజు జరుపుకుంటాము. ఇది దాదాపు దీపావళి పండుగ రోజు ఒక 4-5 రోజులు చేయడం జరుగుతుంది. దీనికి ఇంకొక ప్రత్యేకమైనటువంటి దండారి కూడా ఉంటుంది. ఈ వేషం మేము గోండు జాతికి ప్రత్యేకించి మాకు ఆహ్వానం లభించాలని, మరెన్నో గొప్ప అవకాశాలు లభించాలని కోరుకుంటూ దీని మీదనే గుసాడి వేషధారణ మీదమే మేము జీవిస్తున్నాము. మీ కళకి గుర్తింపు ఉందని ఎక్కడైనా కూడా? తెలంగాణలో గుర్తింపు ఉంది. ఇంతకు ముందు మన ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎన్నో ప్రోగ్రాలు చేయడం జరిగింది. కాకపోతే మరి ఎంతో గొప్ప గొప్ప అవకాశాలు రాలేదు. మా బృందంలో ఒక 40 మంది ఉంటారు. 40 మంది ఇదే గుసాడి దీని మీదనే ఆధారపడి జీవిస్తున్నాం. ఎలా ఉంటుంది మీకు జీవనోపాధి, ఎలా ఉంటుంది, పేమెంట్ ఎలా ఉంటాయి, అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది అంటారా? అనుకూలంగానే ఉంటది. కాకపోతే గవర్నమెంట్ నుంచి మాకు లభిస్తుంటుంది పేమెంట్ అనేది, గవర్నమెంట్ మాకు చెల్లిస్తుంది. డైరెక్ట్ కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేస్తుంది. గత ప్రభుత్వంలో అసలు తెలంగాణ కోసం ఉద్యమించిన వాళ్ళందరినీ దూరంగా పెట్టిన ప్రభుత్వం గత ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఎవరెవరైతే ఉద్యమాలలో ఉండి వాళ్ళకి ఏదైతే బెనిఫిట్స్ రాలేదో వాటి కోసం నిరంతరం కృషి చేస్తూ ఆ కవులనైనా కళాకారులైనా గౌరవిస్తూ ప్రతి ఒక్కరిని గౌరవంగా చూస్తున్న ప్రభుత్వం ఇది. రాను రాను మరింత వాళ్ళకి ఏ రకమైన బెనిఫిట్స్ రావాలనో, అసలు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు ఏ విధమైనటువంటి గుర్తింపు రాలేదో వాళ్ళందరినీ గుర్తించి గౌరవించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది, ఆల్రెడీ చేస్తున్నది. గత ప్రభుత్వ వ్యవహారం ఎలా ఉందంటే చెప్తారు. గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల పట్ల గత ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరిని ఈ ప్రభుత్వం అనుసరించదు. ఖచ్చితంగా ఉద్యమకారుల గురించి ఆలోచిస్తుంది. బరాబర్
ఉద్యమం చేసిన వాళ్ళకు ఏ విధంగా చేయాలో కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తప్పకుండా వచ్చే 3 ఏళ్లలో తప్పకుండా వాళ్ళకు సరైన రీతిలో గౌరవం లభిస్తుంది. నిజంగా చెప్పాలంటే అంటే ఎవరికైతే కొంచెం పలుకుబడి ఉందో ఎవరైతే రీచ్ అవుట్ చేయగలుగుతారో వాళ్ళందరికీ వస్తుంది. కానీ నాకు తెలియడం ఏంటంటే ఇంకా చాలా మంది ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాలాగే అర్జున అవార్డుకి గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇంకా గవర్నమెంట్ నుంచి ఇంకా వాళ్ళకి ఏవి రాలేదు. అది తొందరగానే గవర్నమెంట్ నుంచి రావాలి అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రెండో గవర్నమెంట్ కూడా వచ్చినాక కూడా ఇంకా ఏమీ అవ్వలేదు. ఇది కొంచెం ఏమైనా చేయాలని మేము ప్రార్థిస్తున్నాము. అంటే ప్రభుత్వం నుంచి సరైన గుర్తింపు ఉంటుందంటారా? ఒకటండి, కళాకారులకు కానీ ఉద్యమకారులకు కానీ యాక్చువల్లీ కళాకారులకి ఉద్యమకారులకి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినాక కొంచెం రికగ్నిషన్ అయితే వస్తుందండి. కానీ దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో రావట్లేదు. ఎంతో మంది మన తెలంగాణలో చాలా మంచి విద్యార్థులు ఉన్నారు, చాలా మంది ఆటగాళ్ళు ఉన్నారు, చాలా మంది నటులు ఉన్నారు, వేరే ఉన్నారు, అన్ని ఫీల్డ్ లో ఉన్నారు. కానీ అంత గుర్తింపు ఏం రావట్లేదు. ఎంతో మంది పిల్లలు అంటే ఇప్పుడు గుర్తింపు వస్తేనే కదా మళ్ళీ మనం దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్ మనం మళ్ళీ పోటీ చేసి మెడల్స్ తెచ్చుకోవాలని ఉంటుంది మనకి. కానీ బ్రదర్ మీరు అన్నట్టుగా ఏదన్నా కూడా స్టడీతోనే సాధ్యమవుతుంది అని చెప్పి పేరెంట్స్ కూడా అనుకుంటూ ఉంటారు. ఆ స్టడీని పక్కకు పెట్టి వాళ్ళు ఉన్నటువంటి ప్యాషన్ తో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అటు ప్రభుత్వం నుంచి కానీ ఏమన్నా చిన్నటువంటి స్కీమ్స్ యూటిలైజేషన్ కావచ్చు, అటువంటి ఏమి ఉన్నాయంటారు గవర్నమెంట్ నుంచి? మన గవర్నమెంట్ నుంచి ఏవైతే మనకి పథకాలు ఉన్నాయో స్కీమ్స్ ఉన్నాయో ఇవి వాళ్ళు ఇంకా బయటగా ఓపెన్ గా అందరికీ తెలియజేయాలి, అవేర్నెస్ లో కూడా తీసుకురావాలండి. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది పిల్లలు ఎంతో వేరే టాలెంట్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ ఆ టాలెంట్ గుర్తించకుండా వాళ్ళని అదే రూట్ లో ఎడ్యుకేషన్ అనేనో లేకపోతే ఇంకేదైనా అనేనో మనం వాళ్ళని ఫోర్స్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ పొటెన్షియల్ రీచ్ అవ్వలేరు, వాళ్ళు సక్సెస్ పొందలేరు, లైఫ్ లో ఫ్రస్ట్రేట్ అవుతారు, అసలు ఒక ఎమోషనల్ దీంట్లో డౌన్ లో అయిపోతారు. సో ఈ పథకాల గురించి ఇవన్నిటి గురించి వాళ్ళు క్లియర్ గా తెలుసుకోవాలి, అందరికీ తెలియపరచాలి గవర్నమెంట్ కూడా. ఈ వేషధారణ దీపావళి పండుగ రోజు జరుపుకుంటాము. ఇది దాదాపు దీపావళి పండుగ రోజు ఒక 4-5 రోజులు చేయడం జరుగుతుంది. దీనికి ఇంకొక ప్రత్యేకమైనటువంటి దండారి కూడా ఉంటుంది. ఈ వేషం మేము గోండు జాతికి ప్రత్యేకించి మాకు ఆహ్వానం లభించాలని మరెన్నో గొప్ప అవకాశాలు లభించాలని కోరుకుంటూ దీని మీదనే గుసాడి వేషధారణ మీదమే మేము జీవిస్తున్నాము. మీ కళకి గుర్తింపు ఉందని ఎక్కడైనా కూడా? తెలంగాణలో గుర్తింపు ఉంది. ఇంతకు ముందు మన ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎన్నో ప్రోగ్రాలు చేయడం జరిగింది. కాకపోతే మరి ఎంతో గొప్ప గొప్ప అవకాశాలు రాలేదు. మీరు బృందం ఎంతమంది? మా బృందంలో ఒక 40 మంది ఉంటారు. 40 మంది. 40 మంది ఇదే గుసాడి దీని మీదనే ఆధారపడి జీవిస్తున్నాం. ఎలా ఉంటుంది మీకు జీవనోపాధి ఎలా ఉంటుంది, పేమెంట్ ఎలా ఉంటాయి, అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది అంటారా? అనుకూలంగానే ఉంటది. కాకపోతే గవర్నమెంట్ నుంచి మాకు లభిస్తుంటుంది పేమెంట్ అనేది, గవర్నమెంట్ మాకు చెల్లిస్తుంది. డైరెక్ట్ కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేస్తుంది.